సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. యం బ్రహ్మా వరుణేంద్రరుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుః సురాసురగణాః దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. స్మరవారం వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 134వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. ఆసక్తిరనభిష్వంగా పుత్రదారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఆసక్తి అంటే మనోనిగ్రహం. బాహ్య వస్తువులకు, వ్యక్తులకు, పరిస్థితులకు బానిసలు కాకుండా ఉండగలగడం. ఇంతకుముందు చూసినటువంటి విలువల్లో ఒక విలువ ఇంద్రియార్థేషు వైరాగ్యం అని చూసాం. అది ఇంద్రియ నిగ్రహాన్ని సూచిస్తే, ఆసక్తి మనోనిగ్రహాన్ని సూచిస్తుంది. ఇంద్రియ నిగ్రహాన్ని దమము అంటే, మనోనిగ్రహాన్ని సమము అని అంటారు. కృష్ణ పరమాత్మ ఈ రెండింటి గురించి ఎందుకు చెప్పాడు? ఇంద్రియ నిగ్రహంతో పోలిస్తే మనోనిగ్రహం చాలా కష్టం. ఇంద్రియ నిగ్రహం కూడా కష్టమే, కానీ కొంతమేరకు దాన్ని సాధించవచ్చు. ఇంద్రియాలు బాహ్యంగా ఉంటాయి కాబట్టి స్థూల పరికరాలు, కానీ మనస్సు సూక్ష్మ శరీరంలో ఉంటుంది. ఏ వస్తువు అయితే మిమ్మల్ని అతిగా ఆకర్షిస్తుందో ఆ వస్తువు నుంచి దూరంగా పారిపోవడం ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని సాధించవచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా మనస్సు మీ వెంటనే వస్తూ ఉంటుంది కదా. మనస్సుకు దూరంగా పారిపోగలిగే అవకాశం లేదు. తాగుడు లాంటి చెడు అలవాటును పారద్రోలడానికి ప్రత్యేకించి కొన్ని కేంద్రాలు ఉంటాయి. అక్కడ ఆ మందు సీసాలు వారికి అందుబాటులో లేకుండా చేస్తారు. అవి అందనంత వరకు కొంత అదుపులో పెట్టుకోగలడు. కానీ మనస్సు అంత తేలిగ్గా వాటిని మర్చిపోలేదే. వాటి మీద ధ్యాస ఉంటుంది. మనస్సు మందును మర్చిపోలేకపోతే మళ్ళీ ఆ వ్యసనం బారిన పడే అవకాశం ఉంటుంది. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారః స ఉచ్యతే అంటూ 3వ అధ్యాయంలో ఇంద్రియాలను మాత్రం నిగ్రహించి లాభం లేదు, మనసులో ఆ వాసనలు ఇంకా చోటు చేసుకుంటాయి, అందువల్ల మనోనిగ్రహం కూడా ఉండాలి. మనోనిగ్రహం ఏర్పడాలి అంటే ఆ వ్యసనం వల్ల కలిగే నష్టాలు ఏమిటో అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే దాని యొక్క అనర్థం కళ్ళకు కట్టినట్టు అర్థమవుతుందో అప్పుడే ఆ మందు కళ్ళకి ఎదురుగా కనపడుతున్నా కూడా దాని మీద వ్యామోహం కలగదు. ఇది తాగుడు, సిగరెట్లు లాంటి ఏ వ్యసనానికైనా వర్తిస్తుంది. ఇటువంటి నిగ్రహం వివేక శక్తి వల్ల ఏర్పడుతుంది. ఎవరో చెప్పారని చెప్పి బలవంతంగా మానితే
అది మనస్సును బలవంతంగా అదుపులోకి పెట్టుకున్నట్టు అవుతుంది. దాని బదులు వివేకం వల్ల ఏర్పడినటువంటి వైరాగ్యం అయితే తేలిగ్గా మనస్సును నిగ్రహిస్తుంది. ఆ విధంగా మనస్సును బలవంతంగా అణిచే స్థాయి నుంచి వివేక వైరాగ్యాలతో వ్యామోహానికి అతీతంగా ఎదిగే స్థాయికి రావాలి. అలా ఎదిగితే వస్తువు ఎదురుగుండా ఉన్నా కూడా దాని వైపు ఆకర్షణ ఉండదు. రాగద్వేష వియుక్తైస్తూ, ఈ విషయాన్ని 2వ అధ్యాయంలో చాలా అద్భుతంగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్నింద్రియైశ్చరన్ ఆత్మవైశ్చర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. ఈ మనోనిగ్రహం ఉంటే ఇంద్రియాలు ఆ వస్తువును చూస్తున్నా కూడా మనస్సు చలించదు. కానీ ఆ మనోనిగ్రహం పెంపొందించుకునేంత వరకు ఈ విషయ వస్తువులకు దూరంగా ఉండాలి. ఆ విధంగా 13వ విలువ ఆసక్తి. ఆ తర్వాత పుత్రధారా గృహాదిషు అనభిష్వంగ. ఇక్కడ 2 పదాలను కలిపి చూడాలి. ఇదంతా కూడా ఒకటే విలువ. పుత్రధారా గృహాదిషు ఒక విలువ, అనభిష్వంగ ఇంకొక విలువ కాదు. అభిష్వంగ అంటే తీవ్రమైనటువంటి రాగం, అంటే విపరీతమైనటువంటి మమకారం. అనభిష్వంగ అంటే ఈ తీవ్ర మమకారం లేకపోవడం. ఎవరి మీద ఇలాంటి తీవ్ర మమకారం ఉండకూడదు అంటే కృష్ణ పరమాత్మ కొంతమందిని ఇక్కడ పేర్కొంటున్నాడు. ఎవరు వాళ్ళు? పుత్ర దారా గృహాదిషు. పుత్ర అంటే అబ్బాయి, పుత్రలో పుత్రిని కూడా కలుపుకోవాలి. అంటే పిల్లల మీద మమకారం. అలాగే దారా అంటే భార్య, భార్య పరంగా భర్త, భర్త పరంగా భార్య, అంటే జీవిత భాగస్వామి మీద మమకారం. అలాగే గృహం అంటే ఇల్లు, ఇంటి మీద మమకారం. ఆది అంటే మొదలైనవి, వాటితో ఏదైనా కూడా కలుపుకోవచ్చు. మనం పడుకునే మంచం, తినే కంచం, మనం పెంచుకునే కుక్క పిల్ల, ఏదైనా అవ్వచ్చు. మనకు ఇష్టమైన వస్తువులు కావచ్చు, మనకు ఆత్మీయులైనటువంటి మనుష్యులు కావచ్చు, మనతో చాలా చనువుగా సంవత్సరాల తరబడి ఉండేవారి మీద పెంచుకున్నటువంటి మమకారం. అలా కొంతమంది మనుషులతో, కొన్ని వస్తువులతో బంధం మనం పెంచుకుంటాం. ఆ బంధాన్ని అంత తేలిగ్గా వదులుకోలేం కూడా. నిజమే, అలాంటి బంధాల నుంచి అంత తేలిగ్గా బయటపడలేమని కృష్ణ పరమాత్మకు కూడా తెలుసు. అందుకోసమే కృష్ణ పరమాత్మ అసలు మమకారం ఉండకూడదు అని అనడం లేదు, తీవ్రమైనటువంటి మమకారం ఉండకూడదు అని అంటున్నాడు. అసలు మమకారం లేకుండా ఉండాలి అంటే దానికి ఒకటే ఒక మార్గం ఉన్నది. మనం పరమహంస పరివ్రాజకులుగా అవ్వాలి. ఒకచోట ఒకరితో ఎక్కువ కాలం ఉండకపోతే బంధం ఏర్పడే అవకాశమే ఉండదు. కానీ మనం సమాజంలో గృహస్థుగా జీవిస్తున్నప్పుడు కొంతమందితో, కొన్ని వస్తువులతో బంధం ఏర్పడక తప్పదు. వారి మీద మమకారం పెరగక తప్పదు. కానీ మమకారం శృతి మించి ఉండకూడదు అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. కొంతమేరకు మమకారం ఉండొచ్చు అని గృహస్థుకి చెప్తున్నాడు. కానీ ఒక సన్యాసి దీన్ని చదివి కృష్ణ పరమాత్మ 20 విలువలు పెంపొందించుకోమన్నాడు. అందులో ఒక విలువ భార్య పిల్లల మీద మమకారం పెంచుకోకూడదు అని అన్నాడు. ఆ విలువను నేను సాధించాలి అంటే ముందు నేను పెళ్లి చేసుకుని భార్య పిల్లలు వచ్చాక వారి మీద వైరాగ్యం పెంచుకోవాలి అని అన్నట్ట. అది కాదు దాని అర్థం. గృహస్థులు బంధాలలో ఉండాలి, కానీ బంధాలలో కూరుకుపోకూడదు. అంటే మమకారం ఉండొచ్చు, కానీ దానితో తాదాత్మ్యత చెందకూడదు. మమకారానికి
తాదాత్మ్యతకి మధ్య భేదం తెలుసుకోవడం ఎలాగా? థర్మామీటర్ లాగా దాన్ని తెలుసుకునేందుకు ఏమైనా పరికరం ఉంటుందా? దీనికి అద్భుతమైనటువంటి మార్గాన్ని సూచించారు ఆనందగిరి. శంకరాచార్యుల వారి భాష్యానికి ఆనందగిరి వారు ఉపభాష్యాన్ని అందించారు. ఆయన బంధాన్ని మమకారమని, తీవ్రమైనటువంటి బంధాన్ని తాదాత్మ్యమని వర్ణించారు. మమకారం అంటే ఒక వ్యక్తిని నా వారు అని అనుకోవడం, లేదా ఒక వస్తువుని నా వస్తువు అని అనుకోవడం. ఎవరో వివాహాన్ని 2 మాటల్లో విశ్లేషించారు. మేరా మేరీ మారా మారి. మేరా మేరీ అంటే నీకు నేను, నాకు నువ్వు, ఆ మమకారంతో వివాహంలోకి అడుగు పెడతారు. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. మారామారి, మన భాషలో చెప్పాలి అంటే హోరాహోరీ యుద్ధం మొదలవుతుంది. మమకారంలోనే మమ అంటే నాది, నావారు, నాది నావారు అనుకునేవి మనతో శాశ్వతంగా నిలవవు. కేవలం మమకారం ఉంటే ఈ విషయం మర్చిపోము. మనం ప్రేమించే వస్తువులు మనతో శాశ్వతంగా ఉండవు. అలాగే నావారు అనుకునేవారు ఎప్పుడో ఒకప్పుడు మన కళ్ళ ముందు నుంచో ఈ లోకం నుంచో వెళ్ళిపోవచ్చు. కానీ మనం మాత్రం ఉంటామే. మనం ముందుకు సాగాలి. అందువల్ల వారు ఉన్నా లేకపోయినా సరే ఈ జీవితం కొనసాగక తప్పదు. ఇది గ్రహిస్తే మనకు మితిమీరినటువంటి మమకారం లేదు అని అర్థం. మనం ప్రేమించే వ్యక్తి మన నుంచి దూరమైతే ఇంకా మన జీవితం ఏదో స్తంభించిపోయింది అని అనుకోవటం తాదాత్మ్యం. ఎందుకంటే ఎవరి జీవితం వారిది, ఎవరి జీవితానికి ఉన్న ప్రత్యేకత వారికి ఉన్నది. మనం ఈ భూమి మీదకు ఒక లక్ష్యం మీద నిర్దేశించబడి వచ్చాం. ఆ విషయాన్ని తెలుసుకుని ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఈ భూమి మీదకు ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్తాం. ఎవరితోనూ కలిసి రాలేదు, ఎవరితోనూ కలిసి వెళ్ళలేం. చిన్మయానంద స్వామి ఈ విషయాన్ని చాలా అమోఘంగా చెప్తారు. ఎలోన్ టు ఎలోన్, ఆల్ ఎలోన్. ఒంటరిగా వచ్చి ఒంటరిగా వెళ్ళే మన జీవన పయనం ఒంటరిగానే సాగాలి. మనం ఈ భూమి మీదకు వచ్చింది ఆధ్యాత్మికంగా ఎదగడానికి. ఆ ఆధ్యాత్మిక ఎదుగుదలకు తోడ్పడడానికి మన జీవితంలో కొందరిని కలుపుతాడు భగవంతుడు. వారి అవసరం మనకు తీరింది అని అనుకోగానే వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. వారు మనకు ఎంత మేరకు తోడ్పడాలో అంత మేరకే తోడ్పడతారు. దాని తర్వాత మనం ఆగకుండా ముందుకు సాగాలి. జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది. మనం మొదటి స్టేషన్లో ఎక్కి ఎక్కడో చివరి స్టేషన్లో దిగుతాం. మధ్యలో అనేక స్టేషన్లో రైలు ఆగుతుంది. ఎవరో మధ్యలో ఎక్కుతారు, మధ్యలోనే దిగిపోతారు. ఆ ఉన్న కాసేపట్లో మనకు పరిచయం అవుతారు. అవసరమైతే కష్ట సుఖాలను కూడా మనం పంచుకుంటాం. ఎంతో ఆత్మీయతగా మాట్లాడుకుంటాం. కానీ అంతవరకునే. వారి గమ్యం వస్తే వారు దిగిపోతారు. మన కోసం ఆగరు కదా. జీవితం కూడా అంతే. ఈ భూమి మీద మన జీవనం ఒక రైలు పెట్టెలో ప్రయాణం లాంటిది. ఎందరో అతి సన్నిహితంగా వస్తారు. విడదీయరాని బంధం ఏర్పడినట్లే ఉంటుంది. ఎప్పుడో ఆశించని విధంగా బంధం వీడిపోతుంది. ఆ బంధం వీడిపోయినా కూడా మనం ముందుకు సాగక తప్పదు. ఇక్కడ మనం మనను బేరూజి వేసుకోవాలి. ఆ వ్యక్తి లేకపోతే జీవితం శూన్యం అని అనిపించినా, అసలు నేను ఇక బతకలేను, విషం తాగి చనిపోతాను అని అనిపించినా అది తీవ్రమైనటువంటి బంధం, అంటే తాదాత్మ్యత అవుతుంది. కానీ వారు ఉన్నా లేకపోయినా నా ప్రయాణం ఒంటరిగానే కొనసాగాలి, తప్పదు అని అర్థం చేసుకోగలిగితే అది హద్దులో ఉన్నటువంటి మమకారం అవుతుంది. కృష్ణ పరమాత్మ మనవారు దూరమైనా
మరణించినా వారి కోసం ఏడవవద్దు అని అనడం లేదు. ఏడవచ్చు, తప్పు లేదు. కానీ వాని మరణంతో మన జీవితం స్తంభించిపోయింది అని అనుకోకూడదు. అంటే మమకారం ఉండొచ్చు, తప్పులేదు. కానీ దానితో తాదాత్మ్యత చెందకూడదు. అంటే భార్య, పిల్లలు, గృహం లాంటి వాటి మీద తీవ్రంగా తాదాత్మ్యత చెందకూడదు. ఆ విధంగా 14వ విలువ ఉత్రధారా గృహాదిషు అనభిష్వంగ. ఆ తర్వాత నిత్యం సమచిత్తత్వం చ ఇష్టానిష్టోపపత్తిషు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా సమత్వాన్ని పాటించాలి. ఇది కర్మయోగం యొక్క సారాంశం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అంటూ 2వ అధ్యాయంలో ఈ సమత్వ భావననే యోగము అని అంటారు అని చూసాం. అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇక్కడ సమత్వం బదులు సమచిత్తత్వం అని అన్నాడు. ఎందులో ఉండాలి ఈ సమభావన? ఇష్టే అంటే ఇష్టమైన పరిస్థితుల్లో, అనిష్ట అంటే ఇష్టం లేని పరిస్థితుల్లో కూడా. ఉపపత్తి అంటే ప్రాప్తి, అంటే వచ్చినప్పుడు ఇష్టమైన పరిస్థితి వచ్చినా ఇష్టం లేని పరిస్థితి వచ్చినా సరే ఎలా ఉండాలిట? సమచిత్తత్వం, సమభావనతో ఉండాలి. అంటే పొంగిపోకూడదు, కృంగిపోకూడదు. ఇష్టమైనది జరిగినప్పుడు ఆకాశంలో ఎగిరిపోకూడదు. ఆశించనిది జరగనప్పుడు పాతాళంలోకి కుంగిపోకూడదు. ఎందుకు? ఈవెన్ దిస్ విల్ పాస్ అవే అంటారు. ఈ సంఘటన కూడా వెళ్ళిపోతుంది. మనను ఆకాశపు అంకుచుల దాకా తీసుకువెళ్ళిన ఆనందకర సంఘటన వెళ్ళిపోతుంది. అగాధం లోతుల దాకా తీసుకువెళ్ళినటువంటి దుఃఖపూరితమైనటువంటి సంఘటన కూడా వెళ్ళిపోతుంది. ఏది కూడా శాశ్వతంగా ఉండదు. శనిదశ కూడా కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఎటువంటి క్లిష్ట పరిస్థితిని కూడా మనం 1 ఏడాది 2 ఏళ్ళు పాటు ఓపికతో భరించగలిగితే దానికి తేలిగ్గా అలవాటు పడిపోతాం. గతుకుల రోడ్డు మీద వెళ్ళాల్సి వచ్చినప్పుడు మొదట్లో అవస్థ పడతాం, ఆ తర్వాత వాటికి అలవాటు పడిపోతాం. ఇంకా చెప్పాలి అంటే హఠాత్తుగా ఆ రోడ్డును బాగు చేసేస్తే మనకు ఇబ్బందిగా ఉంటుందేమో కూడా. అలాగే ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే సమభావన కలిగి ఉండాలి. అసలు ఏమీ స్పందించవద్దు అని చెప్పడం లేదు. మనస్సు అనేది చాలా సున్నితమైంది. అది బండరాయేమీ కాదు కదా, యంత్రం అసలే కాదు. అందువల్ల దానికున్న సహజ గుణం స్పందించడం. కాకపోతే ఆ స్పందన మితిమీరి ఉండకూడదు, హద్దుల్లో ఉండాలి. అది ఎలాగో కృష్ణ పరమాత్మ ఇక్కడ చెప్పడు, కానీ కర్మయోగంలో చెప్పింది మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అసలు ఇష్టాయిష్ట పరిస్థితుల్లో సమచిత్తం ఉండాలి అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అంటేనే దాంట్లో ఉన్నటువంటి గూఢార్థం స్పష్టమవుతోంది. ఏమిటది? ఎవరైనా సరే క్లిష్ట పరిస్థితులను, అయిష్టమైన పరిస్థితులను ఎదుర్కోక తప్పదు. ఏ శాస్త్రం కూడా అన్ని పరిస్థితులను మనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో చెప్పదు. శాస్త్రం ప్రాయశ్చిత్త కర్మల్ని చెప్పినా కూడా అవి కూడా క్లిష్ట పరిస్థితులను కొంతవరకు మాత్రమే సానుకూలంగా చేయగలవు, అంతేగాని పూర్తిగా అనుకూల పరిస్థితులుగా మార్చలేవు. ఎవరి జీవితం కూడా 100కి 100 పాళ్ళు సాఫీగా సాగిపోదు. ఒడిదుడుకులు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. ఈ విషయం అర్థం అవడానికి మనకు అన్ని పురాణ గాథలు ఉన్నాయి. ధర్మానికి మారు పేరైనటువంటి ధర్మరాజు అష్టకష్టాలు పడ్డాడు.
సత్య హరిశ్చంద్రుడిగా పేరు పొందిన హరిశ్చంద్రుడు ఎన్నో బాధలను ఎదుర్కొన్నాడు. అవతారాలుగా కిందకి దిగి వచ్చినటువంటి రాముడు కృష్ణుడు కూడా జీవితంలోని ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అవతార పురుషులకే తప్పనప్పుడు మానవ మాతృలమైనటువంటి మనకెంత చెప్పండి. అవశ్యం భావి భావానాం ప్రతీకారో భవేద్యది తదా దుఃఖైర్న లిప్యేరన్ నలరామయుధిష్ఠిరా. జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం గనక ఉండి ఉంటే నలమహారాజు అవస్థపడేవాడు కాదు, రాముడు బాధపడి ఉండేవాడు కాదు, యుధిష్ఠిరుడు కూడా కష్టాలు పడి ఉండేవాడు కాదు. అలాంటి గొప్పవారు కూడా అవస్థలు పడ్డారు అంటేనే దాని అర్థం జీవితం అనేది సుఖ దుఃఖాల మేలు కలయిక అని. భగవంతుడు జీవితాన్ని ఎందుకు సుఖ దుఃఖాల మేలు కలయిక చేయాలి? ఎందుకంటే భగవంతుడు శాస్త్రం ఇద్దరూ చెప్పేది ఒకటే. ఆధ్యాత్మిక ఎదుగుదల పొందాలి అంటే కష్టాలు ఉండాలి. నిజానికి కష్టం వచ్చినప్పుడే ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడే మనకు భగవంతుడు గుర్తొస్తాడు. సంకటకాలే వెంకటరమణ. అందువల్ల ద్వంద్వాలు జీవితంలో ఉండి తీరుతాయి. కానీ వేదాంతం మనం ఈ ద్వంద్వాలకు అతీతంగా ఎలా ఎదగాలో నేర్పిస్తుంది. ద్వంద్వాలకు అతీతంగా ఎలా ఎదగాలి? దానికి 2 మార్గాలు ఉన్నాయి. అవి కర్మయోగం, జ్ఞానయోగం. కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ లాంటిదైతే జ్ఞానయోగం అంతిమ వైద్యం. ఎవరికైనా సరే రోడ్డు ప్రమాదం జరిగితే అతనికి అక్కడే అప్పుడే ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి. ధారగా రక్తం కారిపోతూ ఉంటే దాన్ని ఆపాలి. అక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చాం కదా అని చెప్పి అక్కడే ఆగిపోకూడదు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్ళి తదనుగుణమైనటువంటి వైద్యాన్ని చేయించాలి. అలాగని చెప్పి ఎలాగా ఆసుపత్రికి తీసుకువెళ్తాం కదా అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ మానేయకూడదు. ఈ 2 కూడా ముఖ్యమే. అదేవిధంగా కర్మయోగం ఫస్ట్ ఎయిడ్ లాంటిది. తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ శాశ్వతమైనటువంటి శాంతి కావాలి అంటే జ్ఞానయోగానికి వచ్చి తీరాలి. కర్మయోగం అంటే ఏమిటో చాలా వివరంగా మనం 3వ అధ్యాయంలో చూసాం. ఒక్క మాటలో చెప్పాలి అంటే కర్మయోగం = ఈశ్వరార్పణ బుద్ధి ప్లస్ ఈశ్వర ప్రసాద బుద్ధి. ఏ పని చేసినా సరే ఈశ్వరునికి అంకితం చేస్తున్నామనే అంకిత భావంతో చెయ్యాలి. ఆ పనికి ఏ ఫలం వచ్చినా సరే అది సాక్షాత్తు భగవంతుని నుంచే వచ్చింది అనే ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. అలా స్వీకరించగలిగితే సమత్వం అన్నది వస్తుంది. ఈ సమత్వాన్ని ఎప్పుడు పాటించాలి అంటే నిత్యం, ఎల్లప్పుడూ పాటించాలి. గాఢ నిద్రలో ఏ అనుభవం ఉండదు కాబట్టి అప్పుడు దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. కానీ జాగ్రత్తావస్థలో సమచిత్తత్వం పాటించి తీరాలి. ఇష్టాయిష్ట వస్తు ప్రాప్తిలో సమత్వం పాటించాలి. ఆ విధంగా 15వ విలువ నిత్యం సమచితత్వం చ ఇష్టానిష్టోపపత్తిషు. ఆ తర్వాత మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది. ముందు శ్లోకంలో కృష్ణ పరమాత్మ సమత్వం పాటించాలి అని చెప్పాడు. కానీ ఎలా పాటించాలో చెప్పలేదు. అది మనం 3వ అధ్యాయంలోంచి ఇక్కడకు తెచ్చుకున్నాం. కర్మఫలాన్ని ప్రసాద భావనతో స్వీకరించాలి అని. ప్రసాద భావన అంటే సాక్షాత్తు భగవంతుని నుంచి వచ్చిన కానుకగా దాన్ని మనం స్వీకరించాలి.
ఎందుకు ప్రసాదం అంటారు దాన్ని అంటే ఈ కారణం కూడా ఇంతకుముందు చూసాం. ప్రసాద అంటే ప్రశాంత చిత్తం అని అర్థం. ఏది వచ్చినా సరే భగవంతుడి నుంచి వచ్చిన కానుకగా భావిస్తే అది ప్రశాంత చిత్తాన్ని ఇస్తుంది. అందువల్ల ఆ వచ్చిన దాన్ని ప్రసాదం అని అంటారు. అందువల్ల ప్రతిదాన్ని కూడా భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి. అలా స్వీకరించగలగాలి అంటే భగవంతుడి మీద భక్తి ఉండాలి. అందువలనే దయానంద స్వామీజీ పదే పదే చెప్తూ ఉంటారు, కర్మయోగానికి భిన్నంగా భక్తి యోగం లేదు, భక్తి యోగానికి భిన్నంగా కర్మయోగం లేదు. అందువల్ల నాస్తికుణ్ణి కర్మయోగం అని అనలేము. కర్మయోగంలో భగవంతుడి మీద భక్తి ఉండి తీరాలి. కానీ కర్మయోగికి భగవంతుని యొక్క నిర్గుణ తత్వం గురించి తెలియదు. తెలిస్తే అతను జ్ఞాని అయిపోతాడు కదా. 12వ అధ్యాయంలో భక్తి యోగం గురించి మనం చూసినప్పుడు 5 దశల భక్తిగా దాన్ని చూసాం. దాన్నే 3 దశల్లో చెప్పాలి అంటే కర్మయోగము ప్లస్ ఉపాసనాయోగం ప్లస్ జ్ఞానయోగం = భక్తి యోగం. అందువల్ల మూడింటిలో ఏది పాటించినా భక్తి ఉండాలి. అనన్యయోగ భక్తి, మై భక్తి, నా మీద భక్తి అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. నా మీద అంటే అక్షరాల కృష్ణ పరమాత్మ మీదే కాదు, పరమాత్మ అని ఇక్కడ అర్థం తీసుకోవాలి. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తమేవ విదధామ్యహం. కృష్ణ పరమాత్మే 7వ అధ్యాయంలో స్వయంగా చెప్పాడు, భగవంతునికి ఒక రూపం ఉండదు, మీరు ఏ రూపంలో కొలిచినా సరే ఆయన పలుకుతాడు. అందువల్ల నన్ను కొలవండి అంటే కృష్ణ పరమాత్మని మాత్రమే మోక్షం ఇస్తాడు, రాముడు గణపతి ఇవ్వరు అని అర్థం తీసుకోకూడదు. అలాగే భక్తి చూపండి అని కృష్ణ పరమాత్మ చెప్తే అది ఎటువంటి భక్తి? కృష్ణ పరమాత్మ 4 రకాల భక్తిని గురించి చెప్పాడు 7వ అధ్యాయంలో. అవి ఆర్తభక్తి, అర్ధార్థీ భక్తి, జిజ్ఞాసు భక్తి, జ్ఞానీ భక్తి. వీటిలో ఏ భక్తి ఉండాలి? ఖచ్చితంగా జ్ఞానభక్తి అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పుకొస్తున్న విలువలన్నీ కూడా జ్ఞాన యోగ్యతా ప్రాప్తికి చెందినవి. ఈ విలువలను జ్ఞానం అని అన్నాడు. కానీ దాని అర్థం జ్ఞానం పొందడానికి తోడ్పడేవి అని. జ్ఞాన సహాయక గుణ. కాబట్టి ఈ విలువలను పాటించాల్సింది జ్ఞాని అయితే కాదు, అజ్ఞానే పాటించాలి. ఇకపోతే మిగిలింది ఆర్తభక్తి, అర్ధార్థీ భక్తి, జిజ్ఞాసు భక్తి. ఆర్తభక్తి, అర్ధార్థీ భక్తిలో కూడా సాధకుడు జ్ఞానం వైపు ఏమీ మొగ్గు చూపడు. ఆ పేర్లలోనే ఉన్నాయి వారి భక్తి దేని మీద ఉందో. ఆర్తభక్తిలో భక్తునికి ఏదైనా ప్రమాదం ముంచుకు వస్తేనే భక్తి ముంచుకు వస్తుంది. కాబట్టి అతను కోరేది జ్ఞానం, ఆ తర్వాత తద్వారా మోక్షం అది కాదు. అతను కోరేది ప్రస్తుత సమస్య నుంచి మోక్షం. అలా సమస్యను గురించే ఆలోచించే వ్యక్తికి వేదాంతానికి వచ్చినా సరే సరిగా అధ్యయనం చేయలేడు. లౌకిక సమస్యలు చుట్టుముడితే ఆధ్యాత్మిక చింతనకు చోటేది చెప్పండి? ఇక అర్ధార్థీ భక్తిలో ధనం కోసమే పరుగులు తీస్తూ ఉంటాడు భక్తుడు. అతనికి భగవంతుడు సాధ్యం కాదు, సాధన. భగవంతుని ద్వారా తనకు కావలసినటువంటి సాధ్యాలను అంటే డబ్బు, పదవి, హోదా పొందడానికి అతను ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ భక్తి కూడా కాదు. ఉన్న 4 3 తీసేస్తే మిగిలింది జిజ్ఞాసు భక్తి. దాన్ని పారిశేష్య న్యాయం అని అంటారు. జిజ్ఞాస భక్తిలో భక్తుడు భగవంతుణ్ణి సాధనగా కాదు సాధ్యంగా చూస్తాడు. అలా చూడగలగాలి అంటే దానికి మానసిక పరిపక్వత కావాలి, దానికి వివేక వైరాగ్యాలు ఉండాలి. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదని తెలుసుకోగలగాలి. దాన్ని నిత్యానిత్య వస్తు వివేకం అని అంటారు. ఆ వివేకం నుంచి వైరాగ్యం పుడుతుంది. ప్రపంచం మీద ఆధారపడే స్థాయి నుంచి భగవంతుని మీద ఆధారపడే స్థాయికి ఎదుగుతారు. దాన్ని వైరాగ్యం అని అంటారు.
అవ్యభిచారిణీ భక్తి, ఇలా భగవంతుని మీద ఆధారపడే భక్తిని అవ్యభిచారిణీ భక్తి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. భగవంతుని మీద పూర్తిగా నమ్మకం. అనన్యయోగేన అంటే చెక్కు చెదరని ఏకాగ్రతతో పూజించడం. లౌకిక వ్యవహారాల్లో మునిగి తేలుతూ ఉన్న బాధ్యతలు చుట్టుముట్టినా మీ అంతిమ లక్ష్యం ఏమిటో మీరు మర్చిపోకూడదు. మీ అంతిమ లక్ష్యం పూర్ణత్వ ప్రాప్తి. తరచూ ఈ ప్రశ్న అందరికీ కలుగుతూ ఉంటుంది. నా అంతిమ లక్ష్యం ఏమిటి అంటే మీ అంతిమ లక్ష్యం పూర్ణత్వ ప్రాప్తి అని గ్రహించి ఆ పూర్ణత్వం పొందేదాకా శ్రమిస్తూనే ఉండాలి. దాన్ని తరచూ గుర్తు చేసుకోవడాన్ని అనన్యయోగ భక్తి అని అంటారు. అది చాలా ముఖ్యం. ఆ విధంగా 16వ విలువ అనన్యయోగ భక్తి. వివక్త దేశ సేవిత్వం, ఏకాంతమైనటువంటి ప్రదేశంలో, ఏ సెక్లూడెడ్ ప్లేస్, అందులో ఉండడం కూడా ఒక ముఖ్యమైనటువంటి విలువ అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడప్పుడు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళాలి. స్నేహితులతో కూడా వెళ్ళకూడదు. స్నేహితులతో వెళితే అది ఏకాంతం అవదు. చివరకు మీ మొబైల్ ఫోన్ కూడా తీసుకువెళ్ళకూడదు. మిమ్మల్ని మీరు ఆత్మ పరీక్ష చేసుకునేందుకు ఒంటరితనం కోరుకోవాలి. ఎదుట వారిని మాత్రమే ఎదుర్కోవడం కాదు, మిమ్మల్ని మీరు కూడా ఎదుర్కోగలరో లేదో కూడా చూసుకోవాలి కదా. ఈ ఆత్మ విమర్శ చేసుకోవాలి అంటే ఏకాంతం కావాలి. ఏకాంతం మిమ్మల్ని మీకు పరిచయం చేస్తుంది. ఆ మాటకు వస్తే నిజానికి సంసారం యొక్క ప్రాథమిక సమస్యను కూడా పరిచయం చేస్తుంది. మామూలుగా ఆ సమస్యను విశ్లేషించకుండా సమస్య నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. పైగా ఈ ఆధునిక యుగంలో సమస్య నుంచి తప్పించుకోవడానికి అనేక ప్రలోభాలు కూడా ఉన్నాయి. వాటిల్లో పోతూ ఉంటే అంతకంతకు సమస్యకు దూరమైపోతారు. సమస్య ఏమిటో కూర్చుని విశ్లేషిస్తే కదా దానికి పరిష్కారం దొరికేది. ఏకాంతం మీరు మిమ్మల్ని మీ సమస్యలు తెలుసుకోవడానికి తోడ్పడుతుంది. సంసారాన్ని అనేక రకాలుగా నిర్వచించవచ్చు. సంసారం అంటే ఆందోళన, భయం, అభద్రతా భావన, అలా ఏదైనా చెప్పచ్చు. వాటిలో ఒకటి ఒంటరితనం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ ఒంటరితనం ఎప్పుడో ఒకప్పుడు పట్టి కుదిపేస్తుంది. అది కొంతమందికి త్వరగా వస్తే మరికొందరికి వృద్ధాప్యంలో వస్తుంది. పిల్లలు ఎదిగిన కొద్దీ రెక్కలు వచ్చిన పక్షుల్లాగా దూర తీరాలకు ఎగిరి వెళ్ళిపోతారు. చదువు కోసం అబ్బాయి వెళ్ళిపోతే పెళ్లి చేసుకుని అత్తారింటికి అమ్మాయి వెళ్ళిపోతుంది. ఇది నడి వయస్సులో కలిగేటువంటి బాధ. వృద్ధాప్యంలో ఒకరు దూరం అవుతూ వస్తారు. నోరారా పలకరించే దిక్కుండదు. ఆప్యాయంగా అక్కున చేర్చుకునేవారు కరువు అవుతారు. అలా ఎప్పుడో ఒకప్పుడు ఒంటరితనాన్ని ఎదుర్కోక తప్పదు. ఆ ఒంటరితనాన్ని ఎలా ఎదుర్కోవాలి? ఆ సమస్య ఎదురైనప్పుడు అప్పుడు నేను నేర్చుకుంటానులేండి అంటే ఇల్లు కాలినప్పుడు నీరు కోసం బావి తవ్వినట్టు ఉంటుంది. అందువల్ల ఇప్పుడే నలుగురు చుట్టుముట్టి ఉన్నప్పుడే, ఆప్యాయతలు పొందుతున్నప్పుడే ఏకాంతాన్ని అనుభవించడం మనం నేర్చుకోవాలి. మీరు కోరి వెతుక్కుంటూ వెళితే దాన్ని ఏకాంతం అంటారు. మిమ్మల్ని వారు వదిలేసి వెళితే దాన్ని ఒంటరితనం అని అంటారు. అందువల్ల ఈ ఏకాంతాన్ని ఆస్వాదించడం ఇప్పటి నుంచే మనం నేర్చుకోవాలి. మీరు ఒక్కరే ఏ సముద్రపు ఒడ్డుకో నడుచుకుంటూ వెళ్ళండి. ఇప్పటి ఏకాంతం వృద్ధాప్యపు ఒంటరితనాన్ని అలవాటు చేస్తుంది. వృద్ధాప్యంలో ఏదైనా చెయ్యాలి అంటే శరీరం సహకరించదు. ఎవరైనా మిమ్మల్ని దగ్గరుండి తీసుకువెళ్ళాలి అంటే వారికి తీరిక ఉండదు. వాళ్ళకి మాట్లాడే తీరికే ఉండదు. ఇక బయటకు తీసుకువెళ్ళే ప్రసక్తి ఎక్కడ చెప్పండి? పైగా వృద్ధాప్యం పైబడ్డాక మీకు తెలియకుండానే
మీలో చాదస్తం వచ్చేస్తుంది. ఎవరైనా పలకరించడం పాపం, కామాలు ఫుల్ స్టాపులు లేకుండా అనర్గళంగా మాట్లాడడం మొదలు పెడతారు. వారేమో మీ నుంచి పారిపోలేక, ఎక్కువసేపు ఉండలేక, నిస్సహాయంగా గడియారం వైపు చూసుకుంటూ వింటున్నట్టు నటిస్తూ కాలక్షేపం చేస్తారు. అందువల్ల ముందే జాగ్రత్త పడి మీ దరిదాపుల్లోకి రాకుండా కొంతమంది పారిపోతారు. ఇదంతా కూడా ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి నేను వర్ణించడం లేదు. ఇది ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొని తీరాల్సినటువంటి నగ్న సత్యం. ఇటువంటి సమస్యను తప్పించుకోవాలి అంటే ఇప్పటి నుంచే సాధన చెయ్యాలి. అప్పుడప్పుడు ఏకాంతాన్ని వరించాలి. ఎప్పుడు ఏకాంతంగా ఉండిపోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఏకాంతాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి. అప్పుడు ఒంటరితనాన్ని 2 చేతులా ఆహ్వానించగలుగుతారు. అంతేకాదు అది వేదాంత నిధిధ్యాసనకు కూడా తోడ్పడుతుంది. వివిక్త దేశ సేవిత్వం అన్నాడు కృష్ణ పరమాత్మ. వివిక్త దేశ అంటే ఏకాంత ప్రదేశం, సేవిత్వం అంటే తరచుగా వెళ్ళడం. బయటకు వెళ్ళకపోతే కనీసం మీ మేడ మీదకు వెళ్ళండి. అసలు మీ డాబా మీదకు మీరు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళారా? అలా ఒంటరిగా వెళ్ళి అక్కడి నుంచి ప్రకృతి యొక్క అందాలను ఆస్వాదించండి. ఆ విధంగా 17వ విలువ వివిక్త దేశ సేవిత్వం. ఆ తర్వాత అరతిర్జన సంసది, జనసమూహం నుంచి దూరంగా వెళ్ళండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే మనుషులతో అసలు కలవకూడదా? మనుషులను ద్వేషించమండం లేదు ఇక్కడ. కానీ వారు మీకు వ్యసనంగా మారకూడదు. జనసంసది అంటే మీ బంధువులు స్నేహితులతో మీరు సందడి. అరతి అంటే ఆ మైకంలో పడిపోవడం. మీ చుట్టూ మనుషులు ఉంటే మీరు మీ సమస్యలను తేలిగ్గా మర్చిపోగలరు. అందువల్ల ముందు అవసరం కొద్దీ నలుగురితో తిరగడం మొదలు పెడతారు. ఆ తర్వాత అది అలవాటుగా, ఇంకా మాట్లాడితే వ్యసనంగా మారుతుంది. పూర్వం పల్లెటూళ్ళల్లో చీకటి పడితే బయటకు తిరగనిచ్చేవారు కాదు. ఇప్పుడు అర్ధరాత్రి అపరాత్రి కూడా తిరుగుతూనే ఉన్నారు. వారిని ఆకర్షించడానికి ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, కార్నర్లు తెరిచే ఉంటున్నాయి. దానివల్ల ఆనందం పొందుతున్నారేమో కానీ మీకు మీరు అంతకంతకు దూరం అయిపోతున్నారు. అందువల్ల తోటి వారితో సాంగత్యానికి బానిసలు కాకండి. తద్వారా మీ నుంచి మీరు పారిపోకండి అని గట్టిగా హెచ్చరిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆ విధంగా 18వ విలువ అరతిర్జన సంసది. ఇంకో 2 విలువలు ఉన్నాయి. వాటిని తర్వాత తరగతిలో దర్శించి ఈ అధ్యాయంలో మనం ముందుకు వెళదాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.